దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఒక చక్కటి మాటతో నేను ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏమిటంటే, అపవాది అనగా అతను ఎక్కడి నుండో రాడు, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన మధ్యలో, మన బంధువుల మధ్యలో, మన ఆత్మీయ స్థితి మధ్యలో ఉండి నన్ను అపవాది అపజయం గుండా నడిపించాలని ఆశపడుతూ ఉంటాడు. వాడికంటూ సొంతంగా బలం లేదు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 24వ వచనంలో, అతడు గెలుచును గాని తన స్వబలము చేత గెలవడు, ఆశ్చర్యకరముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడి బలము లేదు. ఎలాగ అతను గెలుస్తూ ఉన్నాడు? నీ బలహీనతను బట్టి. దేవునికి స్తోత్రం. నీ బలహీనతను వాడు బలంగా పొందుకుంటున్నాడు, బలంగా తీసుకుంటూ ఉన్నాడు. ఏ బలహీనత చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావు, ఏ బలహీనత చేత నువ్వు దూరం అవుతూ ఉన్నావు దేవునికి, ఈరోజు వాడి బలం ఏమిటో కాదు, వాడు బలహీనుడు. ఎందుకంటే ఆనాడు నా తండ్రి సిలువలో తన సిలువలోనే తన తలను చితక్కొట్టి మరణం పైన జయం పొంది ఆ జయాన్ని నీకు నాకు ఇచ్చాడు. కానీ ఆ బలాన్ని మనం చూడట్లా. దేవునికి స్తోత్రం. కానీ అతని మన బలహీనతను బట్టి అతను గెలుస్తూ ఉన్నాడంట. ఈరోజు ఎవరిని గెలిపిస్తున్నావు నువ్వు? నీ బలహీనతల చేత సాతాన్ని గెలిపిస్తున్నావా? బలమైన దేవుని యొక్క వాక్యమును